నీ అవ్వ తగ్గేదేలా అంటూ డిసెంబర్ 6న బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తున్నాడు పుష్ప 2. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం డిసెంబర్ 6కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం బన్నీ ఫ్యాన్స్ ని అప్పట్లో కాస్త నిరుత్సాహపరిచినా ఇప్పుడు మాత్రం ఫుల్ జోష్ లోకి తెప్పించింది. దానికి కారణం ఇదే. డిసెంబర్లో మెగా పవర్ స్టార్ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతూ ఉండడమే. డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోందంటూ సోషల్ మీడియాలో ఫుల్ బజ్ నడుస్తోంది. పైగా దిల్ రాజు కూడా ఇప్పటికే క్రిస్మస్ కి కలుద్దామంటూ హింట్ కూడా ఇచ్చేశాడు. దీంతో డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రాక కన్ఫర్మ్ అయిపోయింది. ఇది తెలిసినప్పటి నుంచి కూడా అల్లు అభిమానులు తొడగొట్టి మరీ మెగా ఫ్యాన్స్ కి సవాల్ విసురుతున్నారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వార్ గట్టిగా జరుగుతోంది. రాజమౌళి ద్వారా కాకుండా సొంతగా పాన్ ఇండియా స్టార్ అయిన ఏకైక తెలుగు హీరో అల్లు అర్జునే అంటూ బన్నీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అలానే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్న ఏకైక తెలుగు హీరో కూడా బన్నీనే అంటూ గుర్తు చేస్తున్నారు. అలాంటి అల్లు అర్జున్ పై ట్రోల్స్ చేస్తూ దూరం పెడుతున్న మెగా అభిమానులకి ఇదే సవాల్ అంటూ తాజాగా బన్నీ ఫ్యాన్స్ ఛాలెంజ్ విసిరారు. డిసెంబర్ కి రాబోతున్న గేమ్ చేంజర్ సినిమాతో దమ్ముంటే పుష్ప 2ను ఢీ కొట్టాలంటూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. అల్లు అర్జున్ తో పోటీ అంటే అంత ఈజీ కాదని ట్రై చేయాలంటూ మెగా అభిమానులను రెచ్చగొట్టిస్తున్నారు. ఇక పోస్టులని అంతే ధీటుగా బదిలిస్తున్నారు మెగా ఫ్యాన్స్. అసలు డిసెంబర్కి గేమ్ చేంజర్ దిగుతుంది అంటే పుష్ప 2ను వెంటాడడానికే అంటూ రిప్లై ఇస్తున్నారు. మరి ఈ పోటాపోటీ సవాళ్లలో డిసెంబర్లో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయమని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు. అయితే ఇక్కడ పుష్ప 2 గేమ్ చేంజర్ రెండింటికి ఒకే రకమైన రిస్క్ కనిపిస్తోంది. ఎందుకంటే క్రిస్మస్ వారంలో గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే దీన్ని బట్టి గేమ్ చేంజర్ తన బడ్జెట్ ను రికవరీ చేయడానికి 20 రోజులే టైం ఉంది. ఎందుకంటే 2025 సంక్రాంతికి విశ్వంబరాతో పాటు చాలా పెద్ద సినిమాలు పోటీలో ఉండబోతున్నాయి. ఒకవేళ కంటెంట్ అదిరిపోయి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం గేమ్ చేంజర్ నిజంగానే గేమ్ను చేంజ్ చేసే ఛాన్స్ లేకపోలేదు. కానీ ఏ మాత్రం శంకర్ దెబ్బ కొట్టినా అల్లు ఫ్యాన్స్ ట్రోలింగ్ మామూలుగా ఉండదు. ఇండియన్ 2తో శంకర్ మరోసారి నిరాశపరిచాడు. ఇలాంటి వేళ గేమ్ చేంజర్తో కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం శంకర్కి కూడా ఎక్కువే ఉంది. మరోవైపు గేమ్ చేంజర్తో పోలిస్తే డిసెంబర్లో ముందే ఆడియన్స్ను పలకరించబోతోంది పుష్ప 2. ఈ సినిమా మొదటి భాగం భారీ హిట్ కావడం, నేషనల్ వైడ్గా పుష్ప 2 పై క్రేజ్ ఉండడం అల్లు అర్జున్కి కలిసొచ్చే విషయాలు. అయితే పుష్ప 1 కంటే పార్ట్ 2 చాలా బాగుండాలి. అప్పుడే ఫ్యాన్స్ ఇండియా లెవెల్లో లాంగ్ రన్ పుష్పకి ఉంటుంది. కానీ ఏ మాత్రం నిరాశపరిచినా డిసెంబర్ 20న రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్కి ప్లస్ అయిపోతుంది. ఈ రెండు ఆప్షన్స్ కూడా పుష్ప 2 గేమ్ చేంజర్ రెండు బ్లాక్ బస్టర్ అయితే మాత్రం టాలీవుడ్కి మరో పండగ వచ్చినట్లే. మరి ఈ ఇద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.